వేదిక ముందు భాగంలో ఉన్నటువంటి హిందూ బంధువులు సోదరీమణులకు అందరికీ కూడా ఈ కార్యక్రమానికి స్వాగతం. అందరు కూడా మేము చెప్తూ ఉంటే మీరు వినడం కాదు, ఒకసారి మీరు కూడా గొంతులు కలిపి నేను చెప్పేది అనండి. రామాయ ఎవరు బాగా అంటారో వాళ్ళ పాపాలు పొయ్యి అనడోళ్ళని పట్టుకుంటాయి. రామాయ రామాయ రామభద్రాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రామచంద్రాయ వేద రఘునాథాయ నాథాయ 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 సీతాయ పతహే నమః. సీతాయ పతయే నమః. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. జై శ్రీరామ్. వేదిక అంగరంగ వైభోగంగా అలంకరించారు. సౌండ్ సిస్టమ్ చాలా బాగా ఉంది. మరి ఇన్ని ఉన్నా కూడా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మా హిందూ బంధువులు నిజంగా చాలా శ్రమించి వారు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఒకసారి వారికి మొదలు చప్పట్లు కొడదాం. అదేవిధంగా ప్రతిరోజు ఇప్పటికీ నిన్నటి వరకు 81 హిందూ సమ్మేళనాలు జగిత్యాల పట్టణంలో నిర్వహించడం జరిగింది. 81 100 దాటాట ఇప్పటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్. అయితే నా పేరు పాలెపు చంద్రశేఖర్ శర్మ. నా చిన్ననాటి క్లాస్మేట్ ఇక్కడే ఉన్నాడు, చంద్రమౌళి. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత కలిశాడు, చాలా ఏళ్ళ తర్వాత కలిశాను ఆయనను కూడా. అయితే ఇప్పుడు ఇంతవరకు మా అశోకరావుజీ, మా సోదరి వాళ్ళంతా కూడా ఎన్నో విషయాలు చెప్తూ వచ్చారు. అసలు ఫస్ట్ ఒక ప్రశ్న వేసుకుందాం మనం. హిందూ సమ్మేళనం ఎందుకు చేయాలి చెప్తారా ఎవరన్నా? ఆలోచించండి. నేను అన్ని ఆలోచించే క్వశ్చన్సే అడుగుతాను. హిందూ సమ్మేళనం మనం ఎందుకు చేయాలి? అసలు భారతదేశం అంటేనే హిందూ దేశం కదా. మరి అటువంటి భారతదేశంలో ప్రకాశవంతమైనటువంటి దేశంలో హిందూ సమ్మేళనాలు ఎందుకు? ఒకటో ప్రశ్న. నేను మహారాష్ట్ర ప్రాంతంలో సిరోంచ అటువంటి 8 ప్రాంతాలలో వెళ్ళి రావడం జరిగింది. వాళ్ళంతా కూడా సభకు వచ్చేటప్పుడు అక్కడ ఆచారం ఎంత బాగా ఉందంటే, ఒక కలశ పాత్ర నెత్తి మీద పెట్టుకొని మహిళలు మంగళహారతి పట్టుకొని ఊరంతా కూడా తిప్పుతూ శోభాయాత్ర నిర్వహించి కార్యక్రమానికి వచ్చారు. అక్కడ దానివల్ల ఏమవుతున్నది తెలియనటువంటి వారికి కూడా తెలుస్తుంది. అయితే ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి మీ శ్రోతలు ఎవరైతే ఉన్నారో, అన్నిటికంటే భక్తి మార్గంలో ఏది గొప్పది అంటే శ్రవణ భక్తి. వినడం అనేది చాలా గొప్ప భక్తి మార్గం అట. ఇప్పుడు మీరు ఏదైతే ఇక్కడ చూశారో, ఏదైతే విన్నారో, వివిధ గ్రామాల నుంచి వచ్చారు ఇక్కడికి. మీరు కనీసం తలా 5 నుండి 10 మందికి చెప్పండి చాలు, మన హిందుత్వం ముందరుకోతుంది. అసలు హిందుత్వంలో హిందువులకు హిందువులే శత్రువులా కారా, ఇది రెండో విషయం. తర్వాత ఇప్పుడు మీరు చెప్పినటువంటి రామచంద్రుని గురించి చెప్పాలంటే, నేను అనేక టీవీ ఛానల్స్లలో పనిచేస్తాను. అయోధ్యలో రామ మందిర నిర్మాణం అయిన తర్వాత మన ప్రియతమ నాయకులు యోగి గారు, ప్రధానమంత్రి గారు దాన్ని ప్రారంభం చేసేటప్పుడు జీ తెలుగు న్యూస్లో నేను లైవ్ చెప్పాను. ఆ కార్యక్రమం అంతా కూడా లైవ్గా చెప్పడం జరిగింది. ఎందుకు? నాలో ఒకటే ఒక కోరిక, మనిషి ఉన్నంత వరకు 2 పనులు చేస్తాం మనం. ఒక మంచి పని లేదా చెప్పండి చెడు పని. అందుకే తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు,
వెళ్ళిపోయేది నాడు వెంటరాదు, లక్షాధికారైన లవణమన్నమే గాని మెరుగు బంగారంబు మింగబోడు, విత్తమార్జన చేసి విర్రవీగుటె గాని కూడబెట్టిన సొమ్ము కుడువబోడు, దాన ధర్మము లేక తుదకు దొంగలకిత్తురో దొరలకవునో, తేనె జుంటీగలీయవ తెరువరులకు, భూషణ వికాస శ్రీధర్మపుర నివాస, దుష్ట సంవార నరసింహ దురిత దూరా. బోలో లక్ష్మీనారసింహ భగవానికి. ఇదొకటే పద్యం రోజు అనుకోండి. మనం ఏ విధంగానైతే తల్లి గర్భం నుంచి వచ్చామో అదే విధంగా పోతాం. మన వెంట వచ్చేది రెండే, పాపము పుణ్యము. మరి మనమంతా హిందూ సంప్రదాయ ప్రకారంగా అనేక తీర్థయాత్రలు వెళ్తూ ఉంటాం, అనేక పూజలు చేస్తూ ఉంటాం, అనేక పండుగలు చేస్తూ ఉంటాం. భక్తి ఛానల్లో నన్ను ఒకళ్ళు అడిగారు, గురువుగారు మీ సమాజంలో ఇంతమంది దేవుళ్ళు ఎందుకు అన్నాడు. మరి మా దాంట్లో ఒక్కళ్ళే కదా, మీ దాంట్లో ఇంతమంది దేవుళ్ళు దేవతలు ఎందుకు? యద్భావం తద్భవతి. దేవుళ్ళ యొక్క రూపము మాకు ఏ భావన ఉంటే ఆ భావనతో మేము పెట్టుకున్నటువంటి పేర్లు. కొంతమందికి దుర్గామాత అంటే ఇష్టం, కొంతమందికి రామచంద్రుడు అంటే ఇష్టం, కొంతమందికి శివుడు అంటే ఇష్టం, కొంతమందికి విష్ణు అంటే ఇష్టం. అదంతా కూడా చేతికి ఉన్నటువంటి 5 వేళ్ళు ఒక్క సైజులో లేనట్టే మా అందరం కూడా భగవంతుడి యొక్క ఎన్ని రూపాలున్నా కూడా మేము చూసేది ఒకటే ఒక రూపం, అదే పరమాత్మ. అటువంటి పరమాత్మను మా హిందూ ధర్మంలో ఎన్నో రూపాల్లో చూస్తూ ఉంటాం. మరి మీరు మాకు నెలకు 1-2 పండుగలు వస్తాయి, మరి మీకు సంవత్సరంకు 2 లేదా 3, ఇంకో వాళ్ళకైతే సంవత్సరానికి 2. మరి ఆ పండుగలు కూడా ఎటువంటివి? వాళ్ళ దాంట్లో ఎవరో చనిపోయినటువంటి పండుగ ఒకటి, మేకులు కొట్టినటువంటి పండుగ ఒకటి, ఇవి వాళ్ళు చేసుకుంటారు. మరి మనం అనేక పండుగలు చేసుకుంటాం కదా. మరి అటువంటి హిందూ రాష్ట్రంలో మనం పుట్టి 84 లక్షల జీవరాశులు ఉన్నాయి. మొత్తం 84 లక్షల జీవరాశిలో మానవ జన్మను మించినటువంటి జన్మ ఏది కూడా లేదు. మరి తర్వాత మనం మానవ జన్మ ఎత్తుతామా ఎత్తమా మనకే తెలియదు. కాబట్టి ఉన్నంతలో మరి హిందూ అనే పదానికి ఏమిటి అర్థం? రకరకాలు చెప్తూ ఉన్నారు. హీనమైన తుచ్చమైన పనులకు దూరంగా ఉండేవాడు హిందువు, అసలైనటువంటి పదం. ఇష్టమైతే చప్పట్లు కొట్టుకోండి. కాబట్టి మరి హిందువులంతా కూడా ఏకంగా ఉండాలి. 1925లో మా రావు గారు చెప్పారు, 1925లో స్థాపించబడ్డటువంటి విజయదశమి రోజున శమీ శమయతే పాపం శమీ శత్రు వినాశిని అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శిని. అదే రోజునాడు మనం విజయం రావాలని జమ్మి చెట్టు ఆకుని తెంపి పెడుతూ ఉంటాం. అదే రోజునాడు మన ఆర్ఎస్ఎస్ సంస్థ ఏర్పడి చాలామందికి ఒక దురభిప్రాయం ఉన్నది. ఆర్ఎస్ఎస్ అంటేనే ఒక మత సంస్థ, దాని మీటింగులకు పోవద్దు, వాడు చెప్పేది వినవద్దు. కానీ తప్పండి. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులలో సరే మన వరకు ఇంకో 10 ఏళ్ళు హిందుత్వం చూస్తాం, కానీ ముందు తరాలకు అసలు హిందూ అంటే మ్యూజియంలో పెట్టి చూపించాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. జాగ్రత్త. కాబట్టి మరి ఆ హిందూ పరిరక్షణ అనేది మనకు అవసరం. మనమంతా హిందువులమే. తర్వాత వచ్చినటువంటి ఈ వీట్లల్లో అయితే మన వాళ్ళది కూడా కొద్దిగా తప్పు లేదండి. ఆర్థికంగా శారీరకంగా అనేక రకాలైనటువంటి పోట్లతోటి పాపం వేరే వాటిల్లో గలుస్తూ ఉన్నారు. వారికి ధైర్యాన్ని ఇవ్వాలి మనం. మరి వాళ్ళంతా కూడా ఇప్పుడు ఎవరైతే మేమని చెప్పుకుంటున్నారో వాళ్ళంతా ఒకప్పటి హిందువులే. అసలు ఇక్కడ వేరే జాతే లేదు మన భారతదేశంలో. ఇక ప్రస్తుతం మా సోదరి చెప్పింది,
తల్లి బాధ్యత, తండ్రి బాధ్యత. అసలు హిందుత్వం ఎక్కడి నుంచి ప్రారంభమవుతున్నది? తల్లిదండ్రుల దగ్గర నుంచే. మరి మన భారతదేశంలో తల్లిని ఎట్లా చూడాలి? యా దేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. జగన్మాత జగజ్జనని ఆది పరాశక్తి అమ్మల గన్న అమ్మ ముగురమ్మల మూల పుటమ్మ ఏ విధంగానైతే భారతదేశాన్ని ఒక త్రిశూలం పట్టుకొని కాపాడుతూ ఉన్నదో మన మన ఇంట్లో ఉన్న మహిళలందరూ కూడా అట్లా తయారు కావాలి. మీరు దుర్గామాతలు అవుతారా, సరస్వతి అవుతారా, లక్ష్మి అవుతారా, ఏదన్నా గండి, కానీ మన పిల్లలకు వారసత్వ సంపద ఏమి ఇవ్వాలి? సనాతనమైనటువంటి సంప్రదాయాన్ని మనం ఇవ్వాలి. సనాతనం ధర్మం అన్నాం. సనాతనం అంటే ఏమిటి? అసలు ఎప్పుడు వచ్చిందో మనకే తెలియదు. మరి ఇప్పుడు ప్రజెంట్ నడుస్తున్నటువంటిది కలియుగం. కలియుగ లక్షణాలు మీకు తెలుసా? అలసులు సొలసులు మందభాగ్యులు, మనకు టైటిల్స్ ఉన్నాయి. ఏ పని చేసినా అలసిపోతాం. మరి అదృష్టాలు బాగా ఉన్నాయంటే అదృష్టాలు బాగా లేవు. కాబట్టి కలియుగం కంటే ముందున్నటువంటిది ఏమిటి? ద్వాపర యుగంలో కృష్ణ పరమాత్మ చెప్పాడు. భాగవతంలో కృష్ణుడు ఉన్నాడు, భారతంలో కృష్ణుడు ఉన్నాడు. మరి భారతంలో గీతాబోధన చేశాడు అర్జునునికి. ఎదురుగా ఉన్నటువంటి బంధువులను, తాతలను, తండ్రులను అందరిని చూసిన తర్వాత రథం దిగి ఏడుస్తూ ఉన్నాడు. అప్పుడు ఏం చెప్పాడు పరమాత్మ? పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. అర్జున, నువ్వు చూస్తున్నటువంటిది వాళ్ళందరి రూపాలు అవన్నీ వేరు. కానీ ఎప్పుడైతే అధర్మం వస్తూ ఉంటుందో అప్పుడు ధర్మ రక్షణకై నేను ఏదో ఒక అవతారం ఎత్తుతాను. కాబట్టి ముందుకు వెళ్ళు, ఆ బాణం ఎత్తు, సంహారం చేయి, యుద్ధం చేయి అన్నాడు. మరి అదే శ్రీకృష్ణ పరమాత్మ భాగవతంలో ఉన్నాడే. భాగవతంలో ఏం చేశాడు? పుట్టిందేమో కృష్ణ పరమాత్మ చెరసాల్లో పుట్టాడు. వసుదేవ సుతం దేవం కంసచాణూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. మరి జగత్తుకు జగద్గురువుగా మారినటువంటి కృష్ణ పరమాత్మ ఎక్కడ జన్మించాడండి? ఎక్కడ పుట్టాడు? చెరసాల్లో పుట్టాడు. మరి ఎప్పుడు పుట్టాడు? అర్ధరాత్రి. అదేవిధంగా శంకరుడు ఎప్పుడు పుట్టాడండి? శివలింగం ఎప్పుడు? 6 నెలల ముందు 6 నెలల వెనుక వీళ్ళిద్దరు. ఆయన జ్యోతిస్వరూపంగా ఆవిర్భవించినటువంటి రోజే శివరాత్రి. మరి ఇప్పుడు హిందుత్వంలో ఉన్నటువంటి ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఎందుకంటే సంఘ పరివార సభ్యులు ఉన్నారు ఇక్కడ కూడా చాలా బాగా ఈ హిందుత్వంలో ఉన్నటువంటి సన్యాసులు కూడా శివుడు గొప్పవాడని కొంతమంది చెప్తూ ఉన్నారు, విష్ణువు గొప్పవారని చెప్పి కొంతమంది చెప్తూ ఉన్నారు. శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే శివశ్చ హృదయోర్విష్ణు శివస్య హృదయోర్విష్ణు విష్ణుశ్చ హృదయోర్శివ. మనకు పురాణ గ్రంథాలు చెప్తున్నాయే. వాళ్ళ ఇద్దరికి ఎటువంటి భేదాభిప్రాయం లేనప్పుడు మనం ఎందుకండి సృష్టించడం? అందుకే హిందుత్వం దూరం అవుతూ ఉంది, గుర్తుంచుకోండి. తర్వాత మనం ఎంత స్వార్థపరులమో తెలుసా? మన మానవులం ఒక్కొక్క రోజు ఒక్కొక్క దేవునికి రిజర్వేషన్ చేశాం మనం. సోమవారం వచ్చిందంటే మీరంతా ఏం చేస్తారు? శివాలయానికి వెళ్తారు. మంగళవారం వస్తే గణపతి దగ్గరికి వెళ్తారు. బుధవారం వస్తే అయ్యప్ప దగ్గరికి పోతారు. గురువారం వస్తే ఫకీర్ దేవాలయానికి వెళ్తారు మీరు. మరి శుక్రవారం అమ్మవారిని కొలుస్తారు. శనివారం ఆంజనేయ స్వామి ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృత మస్తకాంజలి బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతి నమత రాక్షసాంతకం. ఎక్కడ రామనామ సంకీర్తనం జరుగుతూ ఉంటుందో అక్కడ ఆంజనేయ స్వామి ఉంటాడు, గుర్తుంచుకోండి.
ఎందుకంటే ఆంజనేయ భక్తులు కనబడ్డారు ఇక్కడ నాకు ఇప్పుడు. మరి శనివారం నాడు వెంకటేశ్వర స్వామి కావచ్చు, ఆంజనేయ స్వామిని ఆరాధన చేస్తాం. మరి ఆదివారం నాడు సూర్యుని యొక్క ఉపాసన చేయాలి. కానీ ఆదివారం మనం ఏం చేస్తున్నాం? ఇవాళ ఇంకా ఇక్కడ సంఖ్య, ఇది ఆదివారం కాక వేరే రోజు పెడితే సంఖ్య పెరుగు. ఇక్కడ ఏమైపోయింది? ఆదివారం వచ్చేసరికి త్వరలో ఒక ప్రకటన రాబోతూ ఉంది, వినండి. ఆదివారం సెలవులు ఎత్తేస్తున్నారు, గుర్తుంచుకోండి. అది ఎత్తేసి వేరే వారం పెడతా. మరి ఈ విధంగా చెప్పుకుంటూ పోతే శివరాత్రి రోజు పెట్టుకోండి నా ప్రవచనం, తెల్లందరికీ చెప్తా. కావాలంటే మీరు లేవకుండా నేను ఇట్లా నిలబడి చెప్తా. అది గొప్పతనం కాదు. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. ఇది మన భారతీయ సనాతన సంప్రదాయం. అయితే తల్లి యొక్క ధర్మం ఏమిటి? తండ్రి బయట ఎన్నో పనులు చేసి సంపాదించి మొత్తానికి కుటుంబ పోషణ చేస్తాడు. తల్లి బాధ్యత ధర్మాన్ని నేర్పాలి, తర్వాత భగవంతుని యొక్క భక్తి నేర్పాలి. అదేవిధంగా ఇంకేం నేర్పాలి? ఇప్పటి పిల్లలు ఎట్లా ఉన్నారు? తప్పకుండా పని కూడా నేర్పాలమ్మా తల్లులు. మరి తండ్రి ఏం చేయాలి? బాగా గుర్తుంచుకోండి. ఇంట్లో నలుగురుంటే 4 ఫోన్లు. ఇంతకుముందు చెప్పింది సోదరి, సార్ చెప్పాడు. మరి ఆ తెలుగులో సెల్ ఫోన్ అంటున్నాం కదా, దాన్ని మన ఇంగ్లీష్లో సెల్ ఫోన్ అంటున్నాం కదా, దాన్ని తెలుగులో కర్ణపిశాచి. దాని పేరు కర్ణపిశాచి. ఎప్పుడు ఎక్కడ ఉన్నా చెవులో ఎప్పుడు ఏదో చెప్తూనే ఉంటుంది. మరి ఆ కర్ణపిశాచి గురించి ఒక కథ చెప్తాను, వినండి.